యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. పిఏ గారు, మా అన్నయ్య తమ్ముడు జైలు నుంచి ఎప్పుడొస్తారు? వాడిని ఎందుకు అడుగుతున్నావు? మామూలుగా మీరు కూడా పిఏనే కదా సార్ అడిగేది. ఇదిగో అభిరామ్, ముసుగులో గుద్దులాటొద్దు. నాకు కోపం వస్తే నా అంత చెడ్డవాడు ఇంకొకడు ఉండడు. అయ్యో సారీ సార్, మీ కోపం తెప్పించాను. మీరే మా అన్నయ్యని తమ్ముడిని బయటికి రప్పించాలి సార్. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. మీ పిల్లలు చల్లగా ఉంటారు. వెళ్ళొస్తాను సార్, బాయ్. అభిరామ్, నన్ను ఎదిరిస్తే ప్రాణాలతో ఉండవు. నేను మిమ్మల్ని ఎదిరించలేదు సార్, రిక్వెస్ట్ చేసుకుని వెళ్తున్నాను. పియ్య గారు, బాబు ఎప్పుడు ఇంటికి వస్తాడో సార్ కాస్త చెప్పండి. ఓకే, వస్తాను సార్. ఏంట్రా వాడి పొగరు? ఓవర్ యాక్షన్ చేసి వెళ్తున్నాడు. మీకు మాత్రం అంత దురాశ ఎందుకు సార్? బాబు అతని దగ్గర ఉన్నాడని అనుమానిస్తూ కూడా ఇంకా అతని సంతకాలు అడుగుతున్నారు. మీకు బాబు కావాలా, అభిరామ్ ఆస్తి కావాలా? బాబు కావాలి, ఆస్తి కావాలి, ఏది వదలను. మిమ్మల్ని ఎవరు బాగు చేయలేరు. నాతోనే ఆటలాడుతున్నాడు. చెప్తా వాడి సంగతి. నేనేంటో చూపిస్తా. నా కొడుకునే కిడ్నాప్ చేస్తాడా? వాణ్ణి మర్డర్ చేస్తా. ఓర్ని, నువ్వు ఎమ్మెల్యే కొడుకు వట్రా? ఆ మొక్క ముందే మాతో ఎందుకు చెప్పలేదురా? మీరు నన్ను చెప్పనిస్తేగా. మనమితని నోట్ నుంచి గుడ్డలు తీసేస్తే చెప్పేవాడు. పాయింటే. ఇప్పుడైనా క్లాత్ తీసి చావండి. నా దగ్గర 2 పాయింట్స్ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, వీడు కిడ్నాప్ అయినట్టు వీడి బాబు మన దగ్గర ఎందుకు దాచాడు? అంటే వీళ్ళు మాట్లాడేది మా నాన్న గురించా? పాయింట్ నెంబర్ 2, వీడిని కిడ్నాప్ చేసినట్టు అభిబాబు గారు మనందరి దగ్గర ఎందుకు దాచినట్టు? ఈ పాయింట్ ఆన్సర్ ఈజీయేనే. కిడ్నాప్ గురించి అందరికీ చెప్తే మ్యాటర్ లీక్ అయిపోయి ఎమ్మెల్యేకి తెలిసిపోతుందని అభి జాగ్రత్త పడి ఉండొచ్చు. అత్తయ్య, మావయ్య, పావని అక్క కిడ్నాప్ గురించి బయటెక్కడ చెప్పరు కదా. నువ్వు నేను చెప్తాం కదే. అంటే అభిబాబుకి, వసు అక్కకి మన మీద నమ్మకం లేదా? ఆ మాటకొస్తే ఆ ఎమ్మెల్యేకి కూడా మన మీద నమ్మకం లేదు. కరెక్ట్ ఆంటీ. అందుకే వీడి కిడ్నాప్ విషయం మనతో చెప్పలేదు. అంతేకాదు, భాస్కర్ బావని, అఖిల్ని కేసులో ఇరికించడం వెనుక ఎమ్మెల్యే గారి హ్యాండ్ ఉందని నాకిప్పుడే డౌట్ వస్తుంది. ఇప్పుడు నాకు ఇంకో డౌట్ వస్తుంది. ఆ రోజు అఖిల్తో కావాలని సంతకాలు పెట్టించాడు. ఆ తర్వాత ఇంకో ఇద్దరితో చేతులు కలిపి అఖిల్ని, బావగారిని ఇరికించాడు. మన ఆస్తి మొత్తాన్ని తనే కొట్టేయాలనుకున్నాడు. ఇప్పుడు నీ బుర్ర బాగా పనిచేస్తోంది. నాకు సేమ్ డౌట్ వచ్చిందే. ఇన్నాళ్ళు నేను ఇలా ఎందుకు ఆలోచించలేదు ఆంటీ? ఎందుకంటే ఇన్నాళ్ళు నువ్వు గడ్డి తిన్నావే, ఇప్పుడు వసు అక్క పెట్టినా అన్నం తింటున్నావు కదా. సారీ. అంటే ఇదంతా వాళ్ళ క్రెడిటా? అంతే కదే. మనం తినే ఆహారాన్ని బట్టే మన ఆలోచనలు ఉంటాయి. వీణ్ణి అడ్డు పెట్టుకుని అభిబావ అఖిల్ని, భాస్కర్ బావని విడిపిస్తారు కాబట్టి వీడి విషయంలో మనం జోక్యం చేసుకోకూడదు. వీడి గురించి ఎమ్మెల్యేకి అస్సలు చెప్పకూడదు. ఈ ముక్క ఆ ఎమ్మెల్యే ఇంట్లోనే అనుకున్నాం కదే, మళ్ళీ వీడి ముందెందుకు చెప్తావు? అవును కదా. రేపు వీడు రిలీజ్ అయ్యాక నేను అఖిల్ వైఫ్ హారికనని, వీడి కిడ్నాప్ అయిన విషయం
నాకు తెలిసిన ఎమ్మెల్యేకి చెప్పలేదని వీడు వాళ్ళ నాన్నకి చెప్తే రేపు వీడు వాళ్ళ నాన్నతో ఆ విషయం చెప్తాడో లేదో తెలీదు కానీ నువ్వు ఇప్పుడే అన్ని విషయాలు వీడితో చెప్పేస్తున్నావే. నేను ఇలా ఇరుక్కుపోయానేంటంటే ఇప్పుడెలా? సింపులే. ఇక్కడ జరిగింది వీడు రేపు వాళ్ళ నాన్నతో చెప్పకుండా ఉండాలంటే ఒకటి, వీడిని ఇక్కడే చంపేయాలి. లేదా గత మర్చిపోయేలా చేయాలి. చంపడం అదంతా ఎందుకులేండి ఆంటీ, జస్ట్ మెమరీ లాస్ అయ్యేలా చేద్దాం. ఆ అంత గట్టిగా కొట్టావంటే కొంప తీసి పోయాడేమో. అంటే నేను మర్డర్ చేశానా? బతికిపోయావు. వీడు బతికే ఉన్నాడే, ఊపిరాడుతోంది. అమ్మయ్యా. మరి మెమరీ? అబ్బా, అది స్పృహ వచ్చాక తెలుస్తుందే, పద. ఇంకా నాకు వెయిట్ చేసే ఓపిక లేదు పిఏ. ఈ రాత్రి కల్లా నా కొడుకు నా ఇంట్లో ఉండాలి. అంటే వాళ్ళ ఆస్తి వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తున్నారా సార్? ఆస్తిని ఎలా వదులుకుంటానయ్యా? మరి అభిరాము బాబునెందుకు వదిలేశాడు సార్? వాడు వదలడు. నేనే ఒక 4 రౌడీల్ని పంపించి ఇంట్లో వాళ్ళందరినీ చితక్కొట్టించి బాబుని తీసుకురమ్మని చెప్తాను. అప్పుడు గాని రేపొద్దున మీ ఫోటో ఫ్రంట్ పేజీలో రాదు. రౌడీలతో దౌర్జన్యం చేయించిన ఎమ్మెల్యే అని టీవీలో బ్రేకింగ్ న్యూస్ చేస్తారు. అప్పుడు మీ సీటు కాస్త చిరిగిపోతుంది. అది నిజమే రోయ్. స్టేట్ ఏమైపోయినా పర్వాలేదు కానీ నా సీటు మాత్రం సేఫ్గా ఉండాలి. అప్పుడు మీరు నన్ను ఐడియా అడగాలి. అసలు మీలాంటి రాజకీయ నాయకులు మాలాంటి తెలివైన పిఏలను పనిలో పెట్టుకునేది అందుకే కదా సార్. సోదాపి ఐడియా ఏంటో చెప్పు. బాబును అభయ ఎత్తుకెళ్లాడని మీరు బలంగా నమ్ముతున్నారా సార్? 200% నమ్ముతున్నాను. నా కొడుకుని వాడే ఎత్తుకెళ్ళాడు. బాబుని అభిరామ్ ఎక్కడ దాచిపెట్టి ఉంటాడో మీకు తెలుసా సార్? వాడికి వేరే దిక్కు దివాణం ఏముంటుందయ్యా? వాడి కొంపలోనే దాచిపెట్టుంటాడు. అంటే బాబు ఆ ఇంట్లోనే ఉన్నాడని మీరు ఫిక్స్ అయ్యారా? అదేంటయ్యా, స్కామ్ చేసి దొరికిపోయిన పొలిటీషియన్ని సిబిఐ వాళ్ళు అడిగినట్టు ఏంటా ప్రశ్నలు? బాబు అభి ఇంట్లోనే ఉంటే హ్మ్, బాబుని అభి ఈ ఇంట్లోంచి ఎలా వెతుకు వెళ్ళాడో మీరు కూడా బాబుని ఆ ఇంట్లోంచి అలాగే ఎత్తుకురావాలి. అంటే నా బాబు నేనే కిడ్నాప్ చేయాలా? అభి చేస్తే కిడ్నాప్ సార్, మీరు చేస్తే రెస్క్యూ. ఓ, మరి ఇంకెందుకయ్యా ఆలస్యం? వెళదాం పదా. ఎక్కడికి సార్? అభి ఇంటికయ్యా. బాబుని ఎత్తుకొచ్చేద్దాం. అదే, బాబును కాపాడి తీసుకొచ్చేద్దాం. సార్ ఇది మీ పర్సనల్ పని సార్, నేను రాను. ఇదిగో, నాతో రాకపోతే నీ జాబ్ ఊడిపోద్ది. వేరే ఎక్కడ కూడా జాబ్ లేకుండా చేస్తాను. అంత దూరం ఎందుకులేండి సార్, నేను వస్తాను సార్. పదా. సార్ 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 ఏంటయ్యా? ఇలాగే వెళ్తే గుర్తుపడతారు సార్. ఇంకెలా వెళ్ళాలి? మారు వేషాలు వేసుకుని వెళ్ళాలి సార్. ఏ వేషం వేద్దాం? ఎన్నో వేషాలు వేశారు కదా సార్, అందులో ఏదో ఒకటి వేయండి. ఆ? చూడు, మేము నిన్నేం చేయం. అలా నరవకు.
నీ పేరేంటి? తేజ. వాటర్ తాగు. చూడు తేజ, మేము నీ మీద కోపంతో కిడ్నాప్ చేయలేదు. ఫస్ట్ ఇదంతా స్టార్ట్ చేసింది నువ్వు. చూడు తేజ, ఒకరోజు నువ్వు ఒక అమ్మాయిని ర్యాగింగ్ చేస్తుంటే నేను నిన్ను కొట్టాను. అది మనసులో పెట్టుకొని మీ డాడీ మా మీద పగ పెట్టుకున్నాడు. మా ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నాడు. మీ డాడీకి బుద్ధి చెప్పడానికే నిన్ను మా ఇంటికి తీసుకొచ్చాను. వసుగారు, ఇవ్వండి. చూడు, ఉదయం నుంచి నువ్వేమీ తినలేదు. తిను. పర్వాలేదు, తిను. ఇదిగో వాటర్ తాగు బాబు. నా చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది. అమ్మ ప్రేమ తెలియకుండా పెరిగాను. డాడీ నేను ఎంత అడిగితే అంత డబ్బు ఇచ్చేవారు. ఫ్రెండ్స్ ఎక్కువైపోయారు. ఇంట్లో కన్నా ఫ్రెండ్స్తోనే ఎక్కువ ఉండేవాడిని. డ్రింక్స్, స్మోక్ బాగా అలవాటయ్యాయి. డాడీ ఆపకపోగా ఎంకరేజ్ చేశాడు. దాంతో నేను అర్థమైంది. బాధ్యత లేని తండ్రి ఉంటే పిల్లలు నీలాగే తయారవుతారు. ఒక మంచి విషయం ఏంటంటే నీ తప్పేంటో నువ్వు తెలుసుకున్నావు. నువ్వైనా మారితే చాలు, నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. థ్యాంక్ యూ అన్నా. తినేశాను కదన్నా, ఇక నన్ను కట్టేయండి అన్నా. అవసరం లేదు. వసుగారు, దిండు చాప తీసుకురండి. పడుకో బాబు. ప్రశాంతంగా నిద్రపో. రేపు మా పని అవగానే నిన్ను వదిలేస్తాం. మా నాన్న కూడా మార్చండి అన్నా. మా నాన్న చాలా చెడ్డ పనులు చేస్తున్నాడు. ఆ పనిలోనే ఉన్నాను. గుడ్ నైట్. గుడ్ నైట్ అన్నా. మీ పని అయ్యేంత వరకు
నన్ను వదిలిపెట్టకండి. నేను ఎన్ని రోజులైనా ఇక్కడే ఉంటాను. సార్ తాళం వేసలేదు. ఏంటి సార్ అయినా ఏ వేషం దొరకనట్టు ఈ దొంగల వేషం వేయించారు? ఈ వేషంలో అయితే నేను ఎమ్మెల్యేనని నువ్వు పిఏవని ఎవరు గుర్తుపట్టరు. మన పోస్టులు గుర్తుపట్టకుండా ఉండాలంటే మళ్ళీ ప్రత్యేకంగా దొంగ వేషాలు ఎందుకు సార్? మనం ఒరిజినల్ గెటప్ లో వచ్చినా దొంగలమనే అనుకుంటారు. నోర్మయ్. ఆ, ఉమ్. ఇప్పుడు ఆయిల్ తలకు రాసుకోవడం ఎందుకు సార్? తలకు కాదురా, చేతులకు రాసుకో. చేతులకు ఎందుకు సార్? ఒకసారి నా చేపట్టుకో. ఆ. ఏమైంది? జారింది సార్. ఇలాగే లోపల ఎవరైనా మనల్ని పట్టుకుంటే వాళ్ళు జారి పడతారు తప్ప మనం దొరకం. ఏం తెలియదు సార్ మీది. మామూలు బుర్ర కాదు, దొంగ బుర్ర. సరే పద లోపలికి పదండి వెళ్దాం. పదండి. ఎవరున్నారు సార్? తలుపు మూసింది సార్. సార్ లోపల నుంచి లాక్ చేస్తుంది సార్. రేయ్, లోపల జనాలుంటే లోపల గడియ పెట్టక బయట గడి పెడతారా? పీత బుర్ర అని. ఇప్పుడు డోర్ ఎలా ఓపెన్ చేస్తారు సార్? ఆ, ఇప్పుడు చూడు ఎలా ఓపెన్ చేస్తాను. పైన పైన. సార్ నిజం చెప్పండి, మీరు ఇంతకు ముందు ఇళ్ళకి కన్నాలేసేవారు కదా? ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ అవసరమా? మీరు నిజంగా గ్రేట్ సార్, చాలా గొప్పవారు సార్. దొంగ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారంటే. పిఏ, ఇక్కడ నాకు సన్మాన సభ పెట్టలేదు. ముందు వచ్చిన పని చూద్దాం, పద. పిఏ, ఏంటి సార్? ఈ ఏరియాలో ఎప్పుడు పడితే అప్పుడు కరెంటు పోతుందా? ఈ ఏరియాలో పోలేదు సార్, ఈ ఇంట్లో మాత్రమే పోయింది. ఏ కరెంటు బిల్లు కట్టలేదా? కాదు సార్, నేనే మెయిన్ ఆఫ్ చేశాను. దరిద్రుడా, ఎందుకు ఆఫ్ చేసావురా? చీకట్లో అయితే బాబుని ఎత్తుకెళ్ళడం చాలా ఈజీ అని. మరీ చీకటిగా ఉంటే నా కళ్ళు కనిపించవురా? నాకు కనిపిస్తాయి, పదండి. సార్, సార్ ఎలాగో. సార్ సార్ సార్, బాబు ఆ రూమ్ లో ఉన్నాడు సార్. ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు సార్. ఓహో, కింద చాప, దిండు, దుప్పటి, పక్కనే వాటర్ బాటిల్ ఉందా? అంత కరెక్ట్ గా ఎలా చెప్తున్నారు సార్? మీకు చీకట్లో కళ్ళు కనిపించవన్నారు. ఎదవా, కిడ్నాప్ అయిన వాడికి ఎవరైనా ప్యాను, చాప, దిండు, దుప్పటి ఇస్తారా? కూర్చోబెట్టి తాడుతో కట్టేసి నోటికి ప్లాస్టర్ వేస్తారు. అంటే ఈ బాబు మన బాబు కాదా సార్? కాదు పియ్యే, వేరే ఎక్కడో ఉండుంటాడు. పద చూద్దాం.
సార్ సార్ పురి పియ్యే త్వరగా లేపరా. మనం వచ్చిన పనేంటి, మీరు చేసిన పనేంటి సార్? తప్పు కాదు. పెద్దుడా, నీకు అర్థమయ్యేలా తర్వాత చెప్తాను, ముందు నన్ను లేపు.